ఓం శాంతి. జూలై 4వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, సోదర సోదరీ భావమును కూడా వదలి పరస్పరం సోదరులుగా భావిస్తే దృష్టి శుద్ధంగా పవిత్రంగా అవుతుంది. ఆత్మ పవిత్రమైనప్పుడే కర్మాతీతంగా అవ్వగలదు. ప్రశ్న: మీ లోపాలను తొలగించుకునేందుకు ఏ యుక్తిని రచించాలి? జవాబు: మీ నడవడికల రిజిస్టరును ఉంచుకోండి. అందులో ప్రతిరోజు మీ లెక్కాచారాన్ని రాయండి. రిజిస్టరును పెట్టడం ద్వారా మీ లోపాలు మీకు తెలిసిపోతాయి. తరువాత సహజంగానే వాటిని తొలగించుకోగలరు. లోపాలను తొలగించుకుంటూ ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ స్మృతిలోకి రాని స్థితి వరకు చేరుకోవాలి. ఎలాంటి పాత వస్తువులోనూ మమకారము ఉండరాదు. మీ లోపల దేనిని అడగాలనే కోరిక ఉండరాదు. ఓం శాంతి. 1 మానవ బుద్ధి, 2వది ఈశ్వరీయ బుద్ధి, ఆ తర్వాత దైవీ బుద్ధి. మానవ బుద్ధి ఆసురీ బుద్ధిగా ఉంది. ఇది చెడు దృష్టిగా ఉంది కదా. 1 మంచి దృష్టి, 2వది చెడు దృష్టి. దేవతలు నిర్వికారులు, శుద్ధమైన దృష్టి కలవారు. ఇక్కడ కలియుగ మానవులు వికారి, చెడు దృష్టి కలవారు. వారి ఆలోచనలే వికారిగా ఉంటాయి. క్రిమినల్ దృష్టి ఉన్న మానవులు రావణుని జైలులో పడి ఉంటారు. రావణుని రాజ్యంలో అందరూ చెడు దృష్టి గలవారిగా ఉన్నారు. ఒక్కరికి కూడా మంచి దృష్టి లేదు. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమ యుగములో ఉన్నారు. ఇప్పుడు బాబా మీ చెడు దృష్టిని పరివర్తన చేసి మంచి దృష్టి గలవారిగా తయారు చేస్తున్నారు. చెడు దృష్టి కూడా అనేక విధాలుగా ఉంది. కొందరిలో కొద్దిగా, కొందరిలో మరోలా ఉంది. దృష్టి మంచిగా అయినప్పుడు కర్మాతీత స్థితి ఏర్పడుతుంది. తరువాత మళ్ళీ సోదర దృష్టి తయారవుతుంది. ఆత్మను చూస్తుంది, శరీరాన్ని చూడదు. కనుక చెడు దృష్టి ఎలా ఉంటుంది? అందువలన స్వయంలో సోదరీలమనే భావమును కూడా తొలగిస్తూ పోండని తండ్రి చెప్తున్నారు. అందరూ సోదరులమే అని భావించండి. ఇది కూడా చాలా నిగూఢమైన రహస్యం. ఇది ఎవరి బుద్ధిలోకి రాజాలదు. శుద్ధమైన దృష్టి అంటే ఏమిటో ఎవరి బుద్ధిలోకి రాజాలదు. ఒకవేళ వస్తే ఉన్నత పదవిని పొందుతారు. స్వయాన్ని ఆత్మగా భావించండి. శరీరాన్ని మర్చిపోవాలని తండ్రి చెప్తున్నారు. తండ్రి స్మృతిలోనే ఈ శరీరాన్ని వదిలేయాలి. నేను ఆత్మను, తండ్రి వద్దకు వెళ్తున్నాను. దేహాభిమానమును వదిలి పవిత్రంగా తయారు చేసే తండ్రి స్మృతిలోనే శరీరాన్ని వదలాలి. చెడు దృష్టి ఉంటే మనస్సు లోపల తప్పకుండా తింటూ ఉంటుంది. ఈ గమ్యము చాలా గొప్పది. మంచి పిల్లలలో కూడా తప్పకుండా ఏవో కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మాయ ఉంది కదా. ఎవ్వరూ ఇంకా కర్మాతీతంగా అవ్వలేదు. కర్మాతీత స్థితిని చివర్లో పొందుతారు. అప్పుడు మంచి దృష్టి ఉండగలదు. తరువాత ఆత్మిక సోదర ప్రేమ ఉంటుంది. ఆత్మిక సోదర ప్రేమ చాలా బాగుంటుంది. తరువాత చెడు దృష్టి ఉండదు. అప్పుడే ఉన్నత పదవిని పొందగలరు. లక్ష్యాన్ని కూడా బాబా పూర్తిగా తెలుపుతున్నారు.
నాలో ఈ లోపాలున్నాయని పిల్లలు తెలుసుకుంటారు. రిజిస్టర్ పెట్టినప్పుడు లోపాలు కూడా తెలుస్తాయి. రిజిస్టర్ పెట్టకున్నా కొంతమంది బాగుపడవచ్చు. కానీ కచ్చాగా ఉన్నవారు తప్పకుండా రిజిస్టర్ను పెట్టాలి. చాలామంది కచ్చాగా ఉన్నారు. కొందరికి రాయడం కూడా రాదు. ఇతరులెవ్వరి స్మృతి రాని విధంగా మీ స్థితి ఉండాలి. మనము ఆత్మలు, శరీరము లేకుండా వచ్చాము. ఇప్పుడు అశరీరీలుగా అయ్యి వెళ్ళాలి. దీని గురించి ఒక కథ కూడా ఉంది. ఒక కర్రను కూడా తీసుకోవద్దని అందులో చెప్తారు. ఎందుకంటే అది కూడా చివర్లో గుర్తు వస్తుంది. ఏ వస్తువు పైన మమకారము ఉంచుకోరాదు. చాలామందికి పాత వస్తువులపై మమకారము ఉంటుంది. ఒక్క తండ్రి తప్ప మరేది గుర్తు రాకూడదు. ఇది ఎంత ఉన్నతమైన గమ్యము! పనికిరాని పెంకుముక్కలెక్కడా, శివబాబా స్మృతి ఎక్కడా? ఏదైనా కావాలని అడిగే కోరిక కూడా ఉండరాదు. ప్రతి ఒక్కరూ కనీసం 6 గంటలు తప్పకుండా సర్వీసు చెయ్యాలి. ప్రభుత్వ సర్వీసు 8 గంటలు ఉంటుంది. కానీ పాండవ ప్రభుత్వ సర్వీసు కనీసం 5 లేక 6 గంటలైనా తప్పకుండా చేయండి. వికారీ మానవులు బాబాను ఎప్పుడూ స్మృతి చెయ్యలేరు. సత్యయుగము నిర్వికారీ ప్రపంచంగా ఉంటుంది. సర్వగుణ సంపన్నులు 16 కళా సంపూర్ణులని దేవతలను మహిమ చేస్తారు. పిల్లలైన మీ అవస్థ ఎంతో అతీతంగా ఉండాలి. ఎలాంటి చీచీ వస్తువుపైన మమత్వము ఉండరాదు. శరీరముపై కూడా మమత్వము లేని యోగులుగా అవ్వాలి. ఇటువంటి సత్యసత్యమైన యోగులుగా అయినప్పుడు వారు తాజాగా ఉంటారు. మీరు ఎంత సతోప్రధానంగా అవుతూ ఉంటారో అంత ఖుషీ పాదరస మీటరు పైకెక్కుతూ ఉంటుంది. 5000 సంవత్సరాల క్రితము కూడా ఇలాంటి ఖుషీ ఉండేది. సత్యయుగంలో కూడా అదే సంతోషం ఉంటుంది. ఇక్కడ కూడా ఖుషీగా ఉంటారు. మళ్ళీ ఇదే సంతోషాన్ని మీ జతలో తీసుకెళ్తారు. అంతమతే సోగతి అని అంటారు కదా. ఇప్పటి చివరి మతమే అంతమతమే తర్వాత సత్యయుగంలో గతిగా ఉంటుంది. దీనిని బాగా విచారసాగర మథనము చేయాలి. తండ్రి అయితే దుఃఖహర్త, సుఖకర్త. మేము ఆ తండ్రి పిల్లలమని మీరంటారు. కనుక మీరు ఎవ్వరికి దుఃఖాన్ని ఇవ్వరాదు. అందరికీ సుఖమునిచ్చే మార్గాన్ని తెలపాలి. ఒకవేళ సుఖమును ఇవ్వకపోతే తప్పకుండా దుఃఖాన్ని ఇస్తారు. ఇది పురుషోత్తమ సంగమయుగము. ఇప్పుడు సతోప్రధానంగా అయ్యేందుకు మీరు పురుషార్థము చేస్తారు. పురుషార్థులు కూడా నెంబర్ వారుగా ఉంటారు. సర్వీసు బాగా చేసిన పిల్లలను వీరు మంచి యోగి పిల్లలని తండ్రి వారిని మహిమ చేస్తారు. సర్వీస్ చేసే పిల్లలు నిర్వికారి జీవితాన్ని గడుపుతారు. ఎవరికైతే ఏ మాత్రము ఇలాంటి ఆలోచనలు రావో చివర్లో వారే కర్మాతీత స్థితిని పొందుతారు. బ్రాహ్మణులైన మీరే మంచి పవిత్ర దృష్టి గలవారిగా అవుతున్నారు. మనుషులను ఎప్పటికీ దేవతలని అనజాలరు. ఎవరైతే చెడు దృష్టి గలవారుగా ఉంటారో వారు తప్పకుండా పాపము చేస్తారు. సత్యయుగి ప్రపంచము పవిత్రమైన ప్రపంచము. ఇది పతిత ప్రపంచము. దీని అర్థాన్ని కూడా తెలుసుకోరు. ఎప్పుడైతే బ్రాహ్మణులుగా అవుతారో అప్పుడు అర్థం చేసుకుంటారు. జ్ఞానమైతే చాలా బాగుంది,
తీరిక ఉన్నప్పుడు వస్తామని అంటారు. అలాంటి వారు ఎప్పటికీ రారని బాబా అర్థం చేసుకుంటారు. ఇది తండ్రికి అవమానం జరిగినట్లవుతుంది. మానవుల నుండి దేవతలుగా అవుతారని అంటే వెంటనే చెయ్యాలి కదా. రేపటికి వదిలేస్తే మాయ ముక్కు పట్టుకొని మురికి కాలువలో పడేస్తుంది. రేపు రేపు అని చెప్తూ మృత్యువు తినేస్తుంది. శుభకార్యంలో ఆలస్యం చేయరాదు. మృత్యువు తలపైనే నిల్చొని ఉంది. అకస్మాత్తుగా ఎంతమంది మానవులు మరణిస్తున్నారు. ఇప్పుడు బాంబులు పడితే ఎంతమంది మనుషులు మరణిస్తారు. భూకంపం జరుగుతుంది కదా, భూకంపం వస్తుందని ముందుగా తెలీదు. డ్రామానుసారంగా ప్రకృతి ప్రకోపాలు కూడా జరగాలి. దానిని గురించి ఎవ్వరూ తెలుసుకోలేరు. చాలా నష్టం జరుగుతుంది. తరువాత ప్రభుత్వం రైలు ఛార్జీ మొదలైనవి కూడా పెంచేస్తుంది. మానవులేమో తప్పకుండా ప్రయాణం చేయవలసి వస్తుంది కదా. మానవులు పెంచిన ఛార్జీలు ఇవ్వగలిగే విధంగా ఆదాయం ఎలా పెంచుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. ధాన్యము ధర ఎంతగా పెరిగిపోయింది. మీరిప్పుడు మంచి పవిత్ర దృష్టి గలవారిని, పవిత్ర ఆత్మలని అంటారు. ఇప్పుడు ఈ ప్రపంచమే చెడు దృష్టి గలదిగా ఉంది. మీరిప్పుడు మంచి పవిత్ర దృష్టి గలవారిగా అవుతారు. ఉన్నత పదవిని పొందుకోవాలంటే శ్రమ పడాలి. పిన్నమ్మగారిల్లు కాదు, సులభం కాదు. ఎవరైతే చాలా మంచి దృష్టి గలవారిగా ఉంటారో వారే ఉన్నత పదవిని పొందుతారు. నరుల నుండి నారాయణునిగా అయ్యేందుకు మీరిక్కడకు వచ్చారు. కానీ ఎవరైతే మంచి దృష్టి గలవారిగా అవ్వరో, జ్ఞానము తీసుకోరో వారు పదవిని కూడా తక్కువదే పొందుతారు. ఈ సమయంలో మానవులందరి దృష్టి చెడుగా ఉంది. సత్యయుగములో మంచి సివిల్ దృష్టి ఉంటుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు స్వర్గానికి అధిపతులైన దేవీ దేవతలుగా అవ్వాలనుకుంటే చాలా చాలా మంచి దృష్టి గలవారిగా అవ్వండి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. అప్పుడు 100% ఆత్మాభిమానిగా అవ్వగలరు. ఎవరికైనా దీని అర్థాన్ని వివరించాలి. సత్యయుగంలో పాపమనే మాటే ఉండదు. వారు సర్వగుణ సంపన్నులుగా, సంపూర్ణ సివిల్ దృష్టి గలవారిగా ఉంటారు. చంద్రవంశంలో కూడా 2 కళలు తగ్గిపోతాయి. చంద్రుడు కూడా చివర్లో కేవలం ఒక గీతగా ఉండిపోతాడు. పూర్తి లేకుండా అయిపోడు. ప్రాయలోపమైనాడని అంటారు. మేఘాలలో కనిపించడు. అలా మీ జ్యోతి కూడా పూర్తిగా ఆరిపోదు. ఎంతో కొంత ప్రకాశము ఉంటుందని తండ్రి చెప్తున్నారు. అతి గొప్ప బ్యాటరీతో మీరు శక్తిని తీసుకుంటారు. స్వయంగా వారే వచ్చి మీరు ఎలా యోగము చెయ్యాలో నేర్పిస్తారు. టీచరు చదివిస్తూ ఉంటే బుద్ధి యోగము టీచర్తో ఉంటుంది కదా. టీచర్ ఇచ్చే మతమును చదువుతారు. మనము కూడా చదువుకొని టీచరు లేక న్యాయవాదిగా అవుతామని భావిస్తారు. ఇందులో కృప లేక ఆశీర్వాదాలు మొదలైన వాటి మాటే ఉండదు. తల వంచి నమస్కరించే అవసరము కూడా లేదు. కొందరు హరి ఓం అనో లేక రామ్ రామ్ అనో అంటూ ఉంటారు. వారికి బదులు ఇవ్వవలసి ఉంటుంది. ఇది కూడా గౌరవాన్ని ఇవ్వడమే. అహంకారాన్ని చూపించరాదు. మనము తండ్రి ఒక్కరినే స్మృతి చెయ్యాలని మీకు తెలుసు.
ఎవరైనా భక్తిని వదిలేసినా హంగామా అవుతుంది. భక్తిని వదిలేస్తే వారిని నాస్తికులుగా భావిస్తారు. వారు చెప్పే నాస్తికులనే పదానికి మీరు చెప్పే నాస్తికులనే పదానికి ఎంతో తేడా ఉంది. వారు తండ్రిని తెలుసుకోలేదు, కావున వారిని నాస్తికులని, అనాథలని మీరంటారు. అందువలన అందరూ పోట్లాడుకుంటూ జగడాలాడుకుంటూ ఉంటారు. ప్రతి ఇంట్లో కొట్లాటలు, అశాంతి ఉంది. క్రోధానికి చిహ్నం అశాంతి. అక్కడ ఎంత అపారమైన శాంతి ఉంటుంది. భక్తిలో చాలా శాంతి లభిస్తుందని మనుషులు అంటారు, కానీ అది అల్పకాలికంగా ఉంటుంది. శాంతి సదాకాలానికి కావాలి కదా. మీరు సనాథుల నుండి అనాథులుగా తయారైనప్పుడు శాంతి నుండి మళ్ళీ అశాంతిలోకి వస్తారు. అనంతమైన తండ్రి అనంతమైన సుఖవారసత్వమును ఇస్తారు. హద్దు తండ్రి ద్వారా హద్దు సుఖమునిచ్చే వారసత్వము లభిస్తుంది. వాస్తవంగా అది దుఃఖపూరితమైనది. కామఖడ్గం ఇచ్చే వారసత్వము, ఇందులో దుఃఖమే దుఃఖముంది. అందువలన మీరు ఆది మధ్య అంచము దుఃఖమును పొందుతారని తండ్రి చెప్తున్నారు. పతిత పావనుడనైన నన్నొక్కరిని స్మృతి చేయండని తండ్రి చెప్తున్నారు. దీనిని సహజమైన స్మృతి, సహజమైన సృష్టి చక్ర జ్ఞానమని అంటారు. మీరు స్వయాన్ని ఆది సనాతన దేవీ దేవతా ధర్మము వారిగా అర్థం చేసుకుంటే తప్పకుండా స్వర్గములోకి వస్తారు. స్వర్గములో అందరూ మంచి దృష్టి గలవారిగా ఉండేవారు. దేహాభిమానమును చెడు దృష్టని అంటారు. మంచి దృష్టిలో ఏ వికారము ఉండదు. తండ్రి ఎంత సహజం చేసి అర్థం చేయిస్తారు, కానీ పిల్లలకు అది కూడా గుర్తుండదు. ఎందుకంటే దృష్టి క్రిమినల్గా ఉంది. కావున వారికి చీచీ ప్రపంచమే గుర్తుకొస్తుంది. ఈ ప్రపంచాన్ని మర్చిపోమ్మని తండ్రి చెప్తున్నారు. అచ్చా, मीठे मीठे सिकी लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते। ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, శరీరముపై ఏమాత్రము మమత్వము లేని యోగులుగా అవ్వాలి. ఎలాంటి చీచి అశుద్ధ వస్తువుపై ఆసక్తి ఉండరాదు. అలాంటి ఉపరామస్థితి ఉండాలి. ఖుషీ పాదరస మట్టము పైకెక్కి ఉండాలి. 2వ పాయింట్, మృత్యువు తలపై నిల్చొని ఉంది. అందువలన శుభకార్యంలో ఆలస్యం చేయరాదు. రేపటిపై వదలరాదు. వరదానము: వివేకవంతుడైన తండ్రి వద్ద చతురత చూపించేందుకు బదులు అనుభూతి శక్తి ద్వారా సర్వ పాపాల నుండి ముక్తభవ. వివరణ: చాలామంది పిల్లలు వివేకవంతుడైన తండ్రి వద్ద కూడా తమ తెలివిని చూపిస్తారు. తమ పనిని సిద్ధి చేసుకునేందుకు, తమ పేరును మంచిగా చేసుకునేందుకు ఆ సమయంలో అనుభూతి చేస్తారు. కానీ ఆ అనుభూతిలో శక్తి ఉండదు. అందువలన పరివర్తన జరగదు. చాలామంది ఇది మంచిది కాదని భావిస్తారు, కానీ మా పేరు చెడిపోతుందేమో అని అనుకుంటారు. అందువలన తమ వివేకాన్ని ఖూనీ చేసుకుంటారు. ఇది కూడా పాపఖాతాలో జమ అవుతుంది. అందువలన చతురతను వదిలేసి సత్యమైన హృదయపూర్వక అనుభూతితో
స్వయాన్ని పరివర్తన చేసుకొని పాపాల నుండి ముక్తులుగా అవ్వండి. స్లోగన్: జీవితంలో ఉంటూ రకరకాల బంధనాల నుండి ముక్తంగా ఉండడమే జీవన్ముక్త స్థితి. ఓం శాంతి.